ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ దాదాపు 650 కోట్లతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి దేవినేని అవినాష్ గారు. ఇంతకుముందు ఈ కాలనీలో చూసాం 8వ డివిజన్లో అన్నీ కూడా ఈ రోడ్లన్నీ పాడైపోయి రోడ్లు లేక ఉండే పరిస్థితిలో మరి తనకు ఓటేస్తారా ఓటు వేయరా అని కూడా ఆలోచించకుండా ఈరోజు ఈ తూర్పు నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు తనకిచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుని దాదాపు 650 కోట్లతో ఈ కాలనీలో రోడ్లన్నీ కానీ డ్రైన్లన్నీ కానీ ప్రతి చోట ఎక్కడైతే కొండ ప్రాంతం ఉందో ఎక్కడైతే కృష్ణలంక ప్రాంతం ఉందో రాణిగారి తోట ప్రాంతం ఉందో అంటే కాలనీ ప్రాంతాలు ఉన్నాయో 3 ప్రాంతాలని కూడా సమంగా ఇవాళ అభివృద్ధి చేసి ఇవాళ ఈస్ట్ నియోజకవర్గం అంటే ఒక చక్కటి రూపురేఖలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన అవినాష్. ఎమ్మెల్యే కాకుండానే ఇంత అభివృద్ధి చేస్తే ఎమ్మెల్యేగా మీరు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి ఎట్లా ఉంటుందో చేసి చూపించేటువంటి వ్యక్తి మరి దేవినేని అవినాష్. అట్లాగే గద్దె రామ్మోహన్ గారు ఉన్నాడు, 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, కానీ ఆయన చేసింది శూన్యం. అట్లాగే ఆయన ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్న ఆయన మార్క్ ఎక్కడ కూడా విజయవాడ మీద కానీ గన్నవరం మీద కూడా పడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకు అతీతంగా అవినాష్ను కోరుకుంటున్నారు ఇక్కడ విజయవాడ తూర్పులో. అట్లాగే రేపు 24 ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఆఫీసు తాళవేయటం ఖాయం. హెడ్ ఆఫీస్కి మంగళగిరిలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయానికి తాళం వేసి ఈ పార్టీని బీజేపీలో మర్జ్ చేయడం కూడా ఖాయం. ఎందుకంటే ఈ పార్టీ ఇంకా ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ 82లో పెడితే ఇప్పుడు 24లో అది మూతపడిపోతూ ఉంది. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీని బీజేపీలో కలిపేయడం కూడా ఖాయం. ఇవాళ బీజేపీ చూస్తూ ఉంటే మరి ఆ రోజు ఏదైతే రాష్ట్రాన్ని నాశనం చేసింది బీజేపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నారు. మళ్ళీ ఈరోజు బీజేపీతో కలిసి ఏం హామీలు పొందాడో కూడా ఆయన చెప్పకుండా ప్రధానమంత్రి గారు వచ్చాడు వెళ్ళాడు, ఎటువంటి హామీలు లేవు. ఆ రోజు చంద్రబాబు నాయుడు విడిపోయినప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటో ఎవరికి తెలియదు. ఇవాళ ఏం హామీ లభించిందని చంద్రబాబు నాయుడు బీజేపీతో మోడీ గారితో కలిసాడో ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. నాకు తెలిసిందైతే రేపు ఎన్నికల తర్వాత ఈ పార్టీని కలిపేయడం మాత్రమే ఈ కలయిక అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి అందరూ కూడా ఆలోచించుకుని మరి ఇక్కడ విజయవాడ తూర్పులో దేవినేని అవినాష్ని మంచి మెజార్టీతో గెలిపిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, కులాలకి మతాలకి అతీతంగా పనిచేసేటువంటి వ్యక్తి, అట్లాగే ఒక రక్షణగా కూడా ఈ ప్రాంతంలో ప్రజలకు నిలిచేటువంటి వ్యక్తి. కాబట్టి అందరూ అవినాష్కి ఓటేసి గెలిపించాలని ఇక్కడ ప్రార్థిస్తూ ప్రచారం చేస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారితో.